ఒకప్పుడు నేనే పని చేసినా ఎక్కడికి వెళ్ళా నీకు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఆ అవసరం కనిపించడం లేదు. అంటే అంత పెద్దదాని వైపోయావన్నమాట. నీలో చాలా మార్పు వచ్చింది. అసలే తన జీవన పయనంలో చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్న అవినాష్ నీ వల్ల ఆవేదనకు గురై ఇంకొంతకాలం బతకాల్సిన వాడు మనోక్షోభతో నేడో రేపో అనే పరిస్థితి ఏర్పడింది. మున్నీ కోసం నువ్వెంత తప్పిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. మున్నీకి తల్లిగా దగ్గరవ్వాలనుకోవటం తప్పేమీ కాదు. కానీ అందుకోసం నువ్వు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదమ్మా. పసుపు కుంకములు దూరం అయ్యాక నేను ఎలా ఉంటానో నీలో చూసుకుందామని నీ బొట్టు తీసేశాను. అయినా మొగుళ్ళేని నీకు ఈ బొట్టెందుకు? మీరలా బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేనండి. అందుకే నేను మీతో చెప్పాను, ఆ వైజయంతి విషయం నేను చూసుకుంటాను, ఈ సమస్యకి పరిష్కార మార్గం కలిగిస్తాను అని. మొగుడి కోసమే బాధపడాల్సి వస్తే నేనొక్కదాన్నే కాదు మమ్మీ, నువ్వు కూడా బాధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీకు కూడా మొగుళ్ళేడు కాబట్టి. నా శత్రువు నా మొగుడు కాదు, నువ్వు నా శత్రువువి. ఎలాగో నా పసుపు కుంకములు దూరం చేద్దామనుకుంటున్నావు. పసుపు కుంకములు దూరం అయ్యాక నేను ఎలా ఉంటానో నీలో చూసుకుందామని నీ బొట్టు తీసేశాను. అయినా మొగుళ్ళే నీకు ఈ బొట్టెందుకు? హలో, ఎవరు మాట్లాడేది? నేనంటే నా గొంతు కూడా గుర్తుపట్టలేకపోతున్నావు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి. ఎంతో మంది ఫోన్ చేస్తుంటారు. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకోమంటారు? ఇంతకీ మీరెవరు? నేను రాజేంద్రని మాట్లాడుతున్నాను. ఓ రాజేంద్ర, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? నిద్ర పట్టడం లేదా? అవునులే, ఇంకెలా నిద్ర పడుతుంది నీకు? రేపో మాపో కూతురు అల్లుడు జైలు పాలు కాబోతున్నారు కదా. అయినా ఎదుటి వాళ్ళను మోసం చేయటం, బాధ పెట్టడం అలవాటైన నీకు ఈ బాధను తట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదనుకుంటా. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను 10 మందికి మంచి చేయాలనుకుంటానే గాని ఏ రోజు ఎవ్వరికీ ద్రోహం చేయాలనుకోలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే... నో, నువ్వేం చెప్పొద్దు. 20 సంవత్సరాల మన గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేయొద్దు. దాన్నొక పీడకల అనుకుని నన్ను మర్చిపోనివ్వు. ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేశావో చెప్పు. వైజయంతి, నువ్వు నా మీద కోపంతో అనవసరంగా అవినాష్ని కేసులో ఇరికిస్తున్నావు. అవినాష్కి ఏదన్నా జరిగితే మున్ని తండ్రి ప్రేమకు దూరం అవుతుంది. అచ్చా, నేనేదైనా తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఆ వేసే శిక్షేదో నాకు వెయ్యి. నేనే శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంది. కానీ అవినాష్ని మున్నీని వేరు చెయ్యొద్దు. అందుకు నన్ను ఏం చెయ్యమన్నా చేస్తాను. నీతో పోటీ పడే ఓపిక నాకు లేదు. నువ్వే గెలిచావు. దయచేసి కేసు విత్డ్రా చేసుకో. ప్లీజ్ విజయ్, నా మాట విను. షట్ అప్. డోంట్ కాల్ మీ విజ్జు. ఎవరండి ఆ విజ్జు? అది నా ఫ్రెండు. ఫ్రెండా? ఇంతకాలం గుర్తుకురా నా ఫ్రెండు. ఈ రోజెలా గుర్తుకొచ్చాడండి? అది అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనేదో అర్ధరాత్రి పూట ఫోన్ చేసి నా గర్ల్ ఫ్రెండ్స్తో సీక్రెట్స్ మాట్లాడుతున్నానా? చచ్చా, నేనలా అనలేదండి.
ఇన్ని రోజులు గుర్తుకురా నా ఫ్రెండు ఈ రోజెందుకు గుర్తుకొచ్చాడా అని. అది అదే అవినాష్ కేసు గురించి ఆలోచిస్తుంటే సడన్ గా గుర్తుకొచ్చాడు. విజయ్ కుమార్ అని నా క్లాస్మేట్. ముద్దుగా విజ్జు అని పిలుచుకుంటాం. ప్రస్తుతం అతను సుప్రీంకోర్టు లాయర్. కేసు విషయంలో మనకేమైనా సహాయం చేయగలడేమో అని అడగటానికి ఫోన్ చేశాను. అంతే. అవినాష్ కేసు గురించి ఆలోచిస్తుంటే సడన్ గా గుర్తుకొచ్చాడు. విజయ్ కుమార్ అని నా క్లాస్మేట్. ముద్దుగా విజ్జు అని పిలుచుకుంటాం. ప్రస్తుతం అతను సుప్రీంకోర్టు లాయర్. కేసు విషయంలో మనకేమైనా సహాయం చేయగలడేమో అని అడగటానికి ఫోన్ చేశాను. అంతే. అదేంటి అలా చూస్తున్నావు? నా మాట నమ్మటం లేదా? అబ్బే అదేం లేదండి. మిమ్మల్ని నమ్మడమే నా జీవితం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. రండి పడుకుందురు గాని. ఇంత రాత్రైనా శిరీష్ ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్ళుంటుందబ్బా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమై ఉంటుంది? శిరీష, ఏంటిది? నువ్వు క్లబ్బులకు వెళుతుంటే పోనీలే అనుకున్నాను, కానీ ఇంత దిగజారుతావనుకోలేదు. యదా మాత తదా పుత్రిక. తెలుగు బాగా మాట్లాడుతున్నాను కదా మమ్మీ. అయినా నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరం కలిసిందాం రా మమ్మీ. చిచి, తాగొచ్చిలా గొడవ చేయడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గు ఎందుకు మమ్మీ? సిగ్గు అయినా నేను తాగింది మందేగా, విషం కాదుగా. నేను విషమే తాగాలి మమ్మీ, కానీ ధైర్యం చాలలేదు. అందుకే విషం తాగలేక మందు తాగాను. ఏ జన్మలో ఏ పాపం చేశాను? నీకు కూతురుగా పుట్టాను. దేవుళ్ళంటే అవినాష్కి మనశ్శాంతి లేకుండా చేసి ఇంకో జన్మకు సరిపడా పాపం మూట కట్టుకున్నాను. అమెరికా పేరుతో నన్ను అవినాష్ని దూరం చేశావు. అందుకే అవినాష్ భార్గవికి దగ్గరయ్యాడు. నేనేం చేసినా నీ కాపురం బాగుండాలనే చేశాను కదే. ఏంటే బాగుండేది? నీకు మొగుడున్నాడో లేదో తెలియదు, కానీ నాకు మొగుడుండి లేకుండా పోయాడు. ఇద్దరం ఒంటరి ఆడవాళ్ళమే. దూరమైన అవినాష్ నాకు దగ్గరవుతాడో లేదో తెలీదు, కానీ మిగిలిన ఈ బతుకు మొన్నిని చూసుకుంటూ బతకాలని మాత్రం ఆశపడుతుంది. అంత మాత్రాన అవినాష్ని పోగొట్టుకోవాలని మాత్రం కాదు. వదులు. నేను తప్పు తాగి తప్పుటడుగులు వేస్తానేమో, కానీ నీ చెయ్యి పట్టుకొని నడిస్తే మాత్రం ఖచ్చితంగా తప్పుటడుగులు వేయిస్తావు. ఇప్పటి వరకు నేనేసిన తప్పుటడుగులు చాలు. ఇంకా నన్ను వదిలే మమ్మే, వదిలే.
కోర్టులో నిరుపేదలైనా కోటీశ్వర్లైనా శిక్ష వేయటానికి వెనకాడరు కదూ. మీకేం కాదండి. ఇదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అనవసరంగా మీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నారు. ముందు మీరు ఈ ఆలోచనలు మాని ప్రశాంతంగా పడుకోండి. ఎలా నిద్రపడుతుంది? ఇంకొంతకాలానికి శాశ్వతంగా నిద్రపోవాల్సిన వాడినే కదా. మీరలా మాట్లాడకండి. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే అధైర్యపడితే ఇంకా మా పరిస్థితి ఏంటి? మీరలా మాట్లాడకండి. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే అధైర్యపడితే ఇంకా మా పరిస్థితి ఏంటి? అనుక్షణం మిమ్మల్ని కలవరించే మున్ని పరిస్థితి ఏంటి? మీ మాటలు మున్ని వింటే తట్టుకోలేదు. నా మీద మీకెందుకింత జాలి? నేనే కాదు, నా పరిస్థితిలో మీ అమ్మే ఉన్నా మిమ్మల్ని ఇలాగే చూసుకునేది. మీకేం కాదండి. నేను నమ్మిన ఆ దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయడు. ఏంటండి? నాకు బతకాలనుంది భార్గవి. చావాలని లేదు. ఎందుకు ఫోన్ చేశావు? నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది రాజేంద్ర. ఎందుకో తెలుసా? నువ్వు పడే బాధంతా ఎదుటివారి కోసం, నీకోసం కాదు. నీ కోణంలో ఆలోచించాలంటే నువ్వు చాలా మంచివాడివనే చెప్పాలి. కానీ నా కోణంలో మాత్రం నువ్వొక మోసగాడివి, దుర్మార్గుడివి. 20 సంవత్సరాల క్రితం నన్ను మోసం చేసిన మాయగాడివి. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి దృష్టిలో నీ మంచితనంతో ఎవరికి అందనంత ఎత్తు ఎదిగిపోయావు. అయినా నిన్ను నేను క్షమించలేకపోతున్నాను రాజేంద్ర. ఎందుకో తెలుసా? నీ వల్ల చివరికి నా కన్న కూతురికి కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అది నన్ను ఒక శత్రువులా చూస్తోంది. నువ్వంటే నాకింత కోపం ఉన్నా నువ్వు మొన్న ఫోన్ చేసినప్పటి నుండి నాకు తెలియకుండానే ఎక్కడో నిన్ను క్షమించాలనే చిన్న ఆశ మొదలైంది. అందుకే నేను క్షమించాలనుకుంటున్నాను. అయితే ఒక షరతు. నువ్వు దేనికైనా సిద్ధపడతాను, ఏదైనా చేస్తాను అనుకుంటే రేపు నా దగ్గరికి రా. అవినాష్పై వేసిన కేసు విత్డ్రా చేసుకుంటానంటే, మున్నిని అవినాష్కే వదిలేస్తానంటే నువ్వు చెప్పిన ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నా. ఏ పనైనా చేస్తావా?
చేస్తాను. అయితే నాతో కాపురం చేస్తావా?